నుంచి ఇదే పని మీద ఉన్నా. నిన్న నేను స్వయంగా వెళ్ళి ఈ ఫొటోస్ అన్ని కూడా తీసుకున్నాను. ఇక్కడ చూడండి, మధ్యాహ్నం నేను 2 గంటలప్పుడు వెళ్తే చక్కగా నీడ, ఆ రోడ్డు మీద అంతా కూడా నీడ, పచ్చదనం, చెట్టుకు సంబంధించిన ఆకులు కూడా పరిపుష్టిగా ఉన్నాయి. ఈ విధంగా స్లైడ్స్ తీయమ్మా, 4 స్లైడ్స్ వరుసగా పెట్టు. అది ఓకే. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో 750 రూపాయల ఖర్చుతో మనం వేసినటువంటి చెట్లు ఎంత చక్కగా చెట్లు ఆ విధంగా ఉన్నాయన్నది చూడండి. ఇప్పుడు వేసేటువంటి చెట్లు ఏదైతే 12,000 రూపాయలు ఖర్చు పెట్టి మనం చెట్లు వేస్తా ఉన్నామో ఆ చెట్లు ఏ విధంగా ఉంటాయి అన్నది కూడా నేను మీకు నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ ఇది ఈ టైప్ లో మెజారిటీ మంత్స్ లో కూడా ఈ చెట్లన్నీ కూడా ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితి. అవి కేవలం 2 నెలలు తప్ప పూలు పూసే పని ఉండదు. ఆకులు కూడా కేవలం 1 నెల 2 నెలలు తప్ప మిగతా టైం అంతా కూడా అది వాటర్ లేకుండా కూడా అది రెసిస్టెన్స్ కోసం ఆకులు కానీ పూలు కానీ లేకుండా కొన్ని నెలల పాటు ఇదే విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత మీకు వీళ్ళు ఏదైతే 5,000 రూపాయలు ఒక్కొక్క చెట్టు పెట్టడానికి ఖర్చు అవుతుంది అంటా ఉన్నారు. ఆ 5,000 రూపాయలకు సంబంధించి సిమెంట్ రోడ్డుని మేము కట్ చేస్తాము, ఆ సిమెంట్ రోడ్డుని కట్ చేయడానికి మాకు ఖర్చు అవుతుంది అని చెప్పి వీళ్ళు ఆ టెండర్ లో కూడా నోట్ చేయడం కానీ దానికి సంబంధించి అమౌంట్స్ కూడా రాయడం కానీ జరిగింది. నేను ఇప్పుడు కొన్ని నిన్న నెల్లూరు నగర నియోజకవర్గంలో అన్ని గమనించిన తర్వాత నేను మీకు కొన్ని చూపిస్తాను. కొన్ని చూపించమ్మా. అన్ని ఆల్మోస్ట్ చూడండి, రోడ్డు పక్కన గ్రావెల్ రోడ్డు ఉంటే ఆ గ్రావెల్ రోడ్డుని బ్రేక్ చేసి చెట్లు వేయడం కూడా జరిగింది. కానీ వీళ్ళు సిమెంట్ రోడ్ల కింద బ్రేక్ చేసినట్టుగా అన్ని కూడా మెజారిటీ కూడా అన్ని కూడా తెచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ 4వ పాయింట్కి రమ్మా. తర్వాత మెష్ లేకుండా చాలా దగ్గరలో నాకు చెట్లు కనిపించాయి. అంటే మెష్తో కలిపే వాళ్ళు ఇవ్వాల్సి ఉంటే మెష్ లేకుండా మీరు చూడండి, నేను కింద ఆ జియో ట్యాగ్ కూడా ఇచ్చాను, లొకేషన్ ఎక్కడ తీసామని అన్నది. ఆల్మోస్ట్ నాకు అన్ని కూడా అలానే కనిపించాయి. ఆ కింద మీకు ఏ లొకేషన్స్ లో తీస్తా ఉన్నాను చూపించమ్మా. వితౌట్ మెష్ నాకు ఆల్మోస్ట్ అన్ని అలానే కనిపించాయి. తర్వాత 5వ స్లైడ్ రమ్మా, 5వ పాయింట్ కదా. చాలా ఏరియాస్ లో మన దగ్గర మీకు తెలుసు 12 అడుగుల రోడ్లు, చిన్న రోడ్లు ఉంటాయి. కేవలం వీళ్ళు ఏంటంటే డబ్బుల కోసం ఒక్కొక్క చెట్టుకు 12,000 రూపాయలు వస్తుందని అది 12 ఫీట్ రోడ్స్ అండి. 12 ఫీట్ రోడ్స్ లో 2 పక్కల చెట్లు వేశారు. ఏమన్నా ఉండేదానికి అవి మీరు ఒకసారి చూడండి. 2 పక్కల చెట్లు వేస్తే 12 అడుగుల రోడ్లకి 2 పక్కల చెట్లు వేస్తే ఆ 2 స్లైడ్స్ చూపించమ్మా. ఈ విధంగా ఎక్కడైనా ఉంటాయా? నెక్స్ట్ 6వ నెంబర్కి వెళ్ళండి. కొన్ని దగ్గరలో ఓన్ ల్యాండ్స్ ఉంటాయి, చెట్లు వాళ్ళ సొంత ఇళ్లలోకి వెళ్ళి సొంత ఇళ్లలో కూడా చెట్లు వేసేసి వాటిని కూడా క్లెయిమ్ చేస్తున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఆల్మోస్ట్ మీరు 80% చెట్లు కానీ చూస్తే ఎలక్ట్రిక్ వైర్కి కరెక్ట్గా కింద వేశారు. 7వ పాయింట్కి వెళ్ళమ్మా. ఎలక్ట్రిక్ వైర్లకి కరెక్ట్గా కింద ఆల్మోస్ట్ 80% దాని కనీసం ఇంకొక 2 నెలలకు కూడా ఆ చెట్టుని వాళ్ళు కట్ చేసేసే పరిస్థితి ఉంటుంది. ఏ విధంగా కూడా అది బతికే పరిస్థితి ఉండదు. అదేవిధంగా నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళమ్మా. ఇంకా నెక్స్ట్ వెళ్ళు 9వ పాయింట్ కదా. కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఏంటంటే వాళ్ళు ఏదో కనకాంబరాల చెట్ల ఏదో ఇళ్ల పక్కన వేసుకొని ఉంటారు కదా, అటువంటి చెట్లకి చుట్టూరు వీళ్ళు మెష్ పెట్టి దాని లెక్కలో రాసేసుకున్నారంట. నేను అడిగాను ఆ చెట్ల వాళ్ళది, ఏంటమ్మా ఇక్కడ మెష్ పెట్టారు, మీ చెట్టు ఉన్నట్టుంది, ఇది మా చెట్టు కాదంటే సార్ లెక్కలో రాసుకుంటామన్నారు, దీనికే పెట్టేమన్నారు మెష్ అని చెప్పారు. అసలు చూస్తే ఇది నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు కనిపించాయి. మీరు చూసారు ఆ చెట్లను కూడా ఆల్మోస్ట్ ఇప్పుడే కొనలు ఎండిపోయినాయి, ఒక్క ఆకు లేదు. ఈ నెలలో ఎవరైనా చెట్లు వేస్తారండి? ఇది మార్చి నెల. ఈ నెలలో అంటే ఏప్రిల్ నెల జరుగుతూ ఉంది. ఏప్రిల్, మే, జూన్, జూలై దాకా కూడా నెల్లూరుకి సంబంధించి ఎండలు ఉంటాయి. మనకు ఆల్మోస్ట్ వర్షాలు పడేటప్పటికి ఆగస్టు నుంచి మనకు వర్షాలు పడతాయి. ఈ 4 నెలలు ఎండల్లో ఈ ఎండల్లో ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరైనా కూడా ఏప్రిల్, మేలలో ఎవరైనా కూడా చెట్లు వేసుకునే పరిస్థితి ఉంటుందా? ఎందుకు వేస్తా ఉన్నారు? కేవలం ఏంటంటే ఆ కాంట్రాక్టర్లు ఇచ్చినటువంటి ఒత్తిడి, మాకు ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయ్యే లోపల, ఈ కార్పొరేషన్ టైం పూర్తయ్యే లోపల మాకు కావాల్సినటువంటి అమౌంట్స్ కావాలని చెప్తే వారి కోసం, వారిని సాటిస్ఫై చేయడానికి కోసం ఇన్ని కోట్ల రూపాయలకు సంబంధించి 48,000 చెట్లకు సంబంధించి అయితే వీళ్ళు అనుకునే లెక్కల ప్రకారమే కనుకైతే 60 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 60 కోట్ల రూపాయలని కేవలం మీకు సంబంధించిన మనుషులకు అప్పగించుకోవాలన్న ఉద్దేశంతో అడ్డు అదుపు లేకుండా వారికి సంబంధించి ఎక్కడ పడితే అక్కడ చెట్లు వేసుకోండి. ఖాళీ స్థలం కనిపిస్తే కొన్ని దగ్గర ఖాళీ స్థలాల ముందు చక్కగా వేసేశారు. రేపు వాళ్ళు ఇల్లు కట్టాలంటే ఆ చెట్టును పక్కన కొట్టాలా?
ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఇన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి మనం ఈ రోజు వేసుకుంటా ఉన్నామంటే కనీసం ఈ 3 నెలలు బతికితే కూడా ఆ చెట్టు గొప్పనే చెప్పాలా. అదేవిధంగా మనం చెట్లు ఎందుకు వేసుకుంటామండి? జనరల్ గా ఎవరైనా కూడా అందరికీ కూడా అర్థమయ్యేటువంటిది, అశోకుడి కాలం నుంచి మనం చెట్లు వేస్తానే ఉన్నాం, కొత్తగా ఇప్పుడు వేసింది అయితే కాదు. ప్రతి గవర్నమెంట్ లో కూడా వేస్తాం, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎందుకు చెట్లు వేస్తాం? ఆక్సిజన్ పెరగాలని, కార్బన్ డైఆక్సైడ్ తగ్గాలని, కాలుష్య నివారణ జరగాలని, నైట్రోజన్ డైఆక్సైడ్ కానీ సల్ఫర్ డైఆక్సైడ్ కానీ అవి తగ్గడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి, అవి తగ్గాలని, పట్టణ ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గడం కానీ, రోడ్డు మీద హీట్ రిఫ్లెక్షన్, ఏదైతే సిమెంట్ రోడ్ల మీద కానీ తార్ రోడ్ల మీద కానీ ఎండపడి మొహాలకు తగిలి హీట్ రిఫ్లెక్షన్స్ వస్తాయని చెప్పి ఆ హీట్ రిఫ్లెక్షన్స్ ని కంట్రోల్ చేయడానికి కానీ, వర్షపు నీళ్లు భూమిలోకి ఇంకాలని కానీ, సౌండ్ పొల్యూషన్ వెహికల్ నాయిస్ తగ్గడానికి కానీ, అలానే మనకు అందరికీ కూడా వాకింగ్ కల్చర్ పెరగాలని, అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఆరోగ్యం ఉండాలని ఈ 9 పాయింట్ల కారణాలతో మనము చెట్లు వేసుకోవడం కూడా జరుగుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆకులు లేని ఈ చెట్లు, ఆకులు లేని నీడనివ్వని, ఆక్సిజన్ తయారు చేయని, కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకొని నైట్రోజన్ డైఆక్సైడ్ కానీ సల్ఫర్ డైఆక్సైడ్ కానీ వీటన్నిటి కూడా కంట్రోల్ చేయలేనటువంటి, వాతావరణ పరిస్థితులను కంట్రోల్ చేయలేనటువంటి ఇటువంటి చెట్లు కేవలం 2 నెలలు, ఫిబ్రవరి మార్చి నెలలో మాత్రమే దాంట్లో పూలు పూస్తాయి. ఇవి ఎక్కడో వేశారంట, చండీగఢ్లో వేశారంట, లేదా యూకేలో వేశారంట. అక్కడ వాతావరణ పరిస్థితులు వేరు, అక్కడ చల్లదనం వేరు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఈ వాతావరణానికి సంబంధించి ఆకులు లేని, పూలు లేని ఈ చెట్లు, కేవలం 2 నెలల పూలు, 2 నెలల ఆకులు మాత్రమే ఉండేటువంటి ఈ చెట్లు మిట్ట ఎండాకాలం అయితే జనవరి నుంచి మే దాకా ఏమీ, ఫిబ్రవరి నుంచి మే దాకా అయితే దానికి ఆకులు కానీ పూలు కానీ ఏమీ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇలాంటి చెట్లను మనం నెల్లూరులో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసుకొని ఎవరికి ఉపయోగం, దేనికోసం మనం చేస్తా ఉన్నాం అన్నది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. 3 కండిషన్స్ ని మనం గట్టిగా కూడా చెట్లు వేసినప్పుడు పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకటి, కాంపౌండ్ వాళ్ళకి కొంచెం కానీ గ్యాప్ ఇవ్వగలగాలి, లేకుంటే కాంపౌండ్ వాళ్ళు బ్రేక్ అవుతుంది. రెండోది వచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ పోల్కి కరెక్ట్ గా కింద వేయడం కూడా కరెక్ట్ కాదు. మూడోది, కింద వాటర్ పైప్ లైన్ కనుకుంటే ఆ వాటర్ పైప్ లైన్ తప్పించి మనం వేసుకోవాల్సిన పరిస్థితి. ఈ 3 కండిషన్స్ ని మీరు ఫాలో అయినారంటే అది కూడా ఫాలో అయినటువంటి పరిస్థితి. ఇకపోతే నేను మీకు ప్రధానంగా మీకు కొన్ని విషయాలు కూడా మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఓకే, మీరు ఇవన్నీ కూడా చేశారు, మంచిది అనుకుందాం. అంటే మీరు డబ్బులు ఇంత విచ్చలు పెడతానంతో ఖర్చులు పెడతా ఉన్నారు, ఇవన్నీ కూడా ఓకే అనుకుందాం. అసలు ఏం జరుగుతా ఉందండి నెల్లూరు నగర నియోజకవర్గంలో? మీ అందరికీ తెలుసండి ఎంత దోపిడీ జరుగుతా ఉందంటే, పేదవాడు సామాన్యుడు బతికేటువంటి పరిస్థితి ఈ రోజు లేదని చెప్తా ఉన్నాను. దీనికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీరు డబ్బులు ఖర్చు చేయండి, మీ కార్యకర్తలకు పిలుచుకోండి, మీరు ఏమైనా చేయండి, కానీ పేదవాళ్ళ మీద, సామాన్యుల మీద పడి ఆ విధంగా మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఇది ధర్మం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు చేయాల్సినటువంటి పనులు ఇవి కాదని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మచ్చగా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ప్రతి ఇంటిలో కూడా ఇదే సమస్య ఉంది, ప్రతి షాప్ లో కానీ ప్రతి కమర్షియల్ షాపుల్లో కూడా సమస్యలు ఉన్నాయి, పేదవాడికి కూడా ఈ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు నేను మీ కొన్నింటి మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఎలాంటి దోపిడీ నెల్లూరు నగర నియోజకవర్గంలో జరుగుతా ఉందన్నది. ఒకటి, 13వ నెంబర్ చూపించమ్మా. ఇక్కడ ఒక పేరు మేక అనసూయమ్మ, ఈ పేరుకి సంబంధించి ఒక నోటీస్ ఇచ్చారండి. 2013 నుంచి 2 ఉన్నాయి, ముందు ఒకటి చూపించు. 2013 నుంచి ఆయన వాటర్ ట్యాక్స్ కట్టలేదని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. 13 సంవత్సరాల నుంచి మీరు కట్టలేదు, మాకు 24,600 రూపాయలు కట్టమని చెప్పి నోటీస్ ఇచ్చారండి. 24, ఇవన్నీ ప్రతి దగ్గర ఉండే సమస్యలు. అసలు వాళ్ళు 3 సార్లు కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి, అయ్యా మాకు ట్యాపే లేదయ్యా, ఇన్ని సంవత్సరాల నుంచి మాకు బోర్ ఉంది, ఆ ఇల్లు చూపించాను నేను మీకు, రేకులు ఇల్లు చిన్నది, వెంకటేశ్వర మెరియా, అక్కడ వాళ్ళకి బోర్ వేసుకొని ఉన్నారు, ఇంట్లో హ్యాండ్ బోర్ వేసుకొని ఉన్నారు, మాకు ట్యాపే లేదయ్యా. మా వాళ్ళు ఎప్పుడో 13 సంవత్సరాల క్రితం ఒక అప్లికేషన్ పెట్టుకున్నారంట, ఆ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ట్యాప్ కనెక్ట్ చేయాలంటే ఒక 5,000 రూపాయలు అడిగితే 5,000 రూపాయలు మాకు లేక మేము ఆ రోజు చేయించుకోలేదు. ఈ రోజు దాకా 13 సంవత్సరాలు కాదు కదా, మాకు అసలు ట్యాపే లేదని చెప్తే కూడా వినకుండా మీరు కనుక ఇది కట్టకపోతే లోక్ అదాలత్కి వచ్చి కోర్టులో నిలబడాలా, మీరు జైలుకు వెళ్ళాలా అని చెప్పి 26,000 రూపాయలు కట్టమని చెప్పి ప్రతి ఇంటిలో కూడా ఈ గోడ ఈ రోజు మనకు కనపడతా ఉంది. నేను మీకు దాంట్లో ఎందుకు చూపిస్తా ఉన్నానంటే, అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ట్యాప్ కనెక్షన్ లేదు, చిన్నది 1 సెంట్ స్థలంలో రేకులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మీకు
ఆ ఇల్లు రేకుల ఇల్లు. ఆ తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఒక 4-5 ఎగ్జాంపుల్స్ మాత్రం మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇక్కడ ఒక రేకుల ఇల్లు అండి, సుమారుగా ఇది కూడా చాలా చిన్నది. 12వ నెంబర్ చూపించమ్మా. ఒక చిన్న రేకుల ఇల్లు, వాళ్ళకి ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగులన్నీ పెట్టి 25,038 రూపాయలు కట్టమన్నారండి. ఆ చిన్న రేకుల ఇల్లు, దాంట్లో చాలా పెద్దవాళ్ళు, పేదవాళ్ళు ఉన్నారు, వయసులో కూడా పెద్దవాళ్ళు. 25,038 రూపాయలు కట్టకపోతే మీరు లోక్ అదాలత్లో కోర్టు ముందు నిలబడాలా డిసెంబర్ 13వ తేదీ అని చెప్పి నోటీస్ ఇస్తే వాళ్ళు కాళ్ళ ఏళ్ళ బడి అప్పు సప్పు చేసి 5,000 రూపాయలు కట్టగలమయ్యా అని చెప్పి 5,000 రూపాయలు కడితే మళ్ళా ఫిబ్రవరి నెలలో మళ్ళా 20,515 రూపాయలు కట్టకపోతే మిమ్మల్ని లోక్ అదాలత్లో కోర్టుకి మార్చిలో రావాల్సి వస్తుంది, కోర్టు ముందు మీరు నిలబడి సంజాయిషి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి మరలా నోటీస్ ఇచ్చారు. ఎక్కడ వెళ్తారు ఆ వయసులో పెద్దవాళ్ళు కోర్టులకి? ఎక్కడైనా ఈ సంస్కృతి ఉందా? ఆంధ్ర రాష్ట్రంలో మీరు ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్లు కట్టకపోతే మీరు కోర్టుకు వచ్చి నిలబడండి, కోర్టులో చేతులు కట్టుకొని నిలబడండి అని చెప్పినటువంటి సంస్కృతి ఎక్కడైనా ఉందా? ఎందుకు నిలబెడతా ఉన్నారు ఈ విధంగా? మీరు ఒకసారి ఆలోచించుకోండి. వయసులో పెద్దవాళ్ళు రేకుల ఇల్లు, ఒక సెంటు స్థలంలో కూడా 25,000 రూపాయలని, ఒక్కొక్క చెట్టుకు మీరు 12,000 రూపాయలు ఖర్చులు పెట్టే క్రమంలో 25,000 రూపాయలు ఒక్కొక్క రేకుల ఇంటికి సంబంధించి అరియర్స్తో సహా కట్టకపోతే మీరు లోక్ అదాలత్ కోర్టుకు రమ్మని చెప్పినటువంటి నోటీసులు ఇవి. ఇది ఫస్ట్ ఇస్తే 5,000 రూపాయలు కట్టారు, మళ్ళా నోటీస్ ఇస్తే మళ్ళా కోర్టుకు రమ్మని చెప్పి మళ్ళా నోటీస్ ఇచ్చారు. ఎక్కడ కడతామయ్యా అని వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇది ఈరోజు పరిస్థితి. అదేవిధంగా ఇంకొక ఇష్యూ కూడా, వీళ్ళకి సంబంధించి మళ్ళా లోక్ అదాలత్ 19,200 రూపాయలకి నోటీస్. ఇంకొక సంబంధించి 92 సంవత్సరాలండి, వీళ్ళింటికి కూడా నేను వెళ్ళాను. 92 ఇయర్స్ ఉన్నాయి ఆమెకి. ఆమెని 24,000 కనుక కట్టకపోతే లోక్ అదాలత్లో కోర్టుకు రావాలని చెప్పి ఆమెకు చెప్పారంట. లోక్ అదాలత్లో 24,000 రూపాయలని. ఆమెకు ఘోరం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమెకు వృద్ధాప్య పెన్షన్ వచ్చేదంట. ఇప్పుడు ఆ పెన్షన్ కట్ చేసేసారు. ఆ పెన్షన్ కట్ చేసి పైగా 24,000 రూపాయలు కనుక మీరు కట్టకపోతే లోక్ అదాలత్ కోర్టుకు వచ్చి మీరు నిలబడాలని చెప్పి ఆ 92 ఏళ్ల వృద్ధురాలని నోటీస్ ఇచ్చినామంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా, నియంత్రితమా అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనికరం ఉండాలి కొంచెం కూడా మనకి. ఎక్కడ చూసినా ఇవే సమస్యలు. ఒక స్కూల్ అయితే చిన్నపాటి స్కూల్స్ వాళ్ళ బిల్డింగ్ కి సంబంధించి నేమ్ బోర్డు రాసుకుంటే 4,500 రూపాయలు వాళ్ళ స్కూల్ బిల్డింగ్స్ లో రాసుకుంటే కట్టాలంట. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.